నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? ముమ్మాటికి చిరంజీవి గారే. నేను గత వారం కూడా చేశాను. 2 వారాల నుంచి సినీ కార్మికుల సమ్మె జరుగుతుంది. ఎవరికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. పెద్ద నిర్మాతలు వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉంది, సినీ ఫెడరేషన్ వాళ్ళు వాళ్ళ మాటలు వాళ్ళే చెప్తా ఉన్నారు. కానీ నిజమెంత? ఈ కార్మికుల సమస్య ఎక్కడో చోట పులి స్టాప్ పడాలి కదా. మరి వాళ్ళకు కూడా అదే హ్యాపీగా భోజనం చేయాలి కదా. రెక్కాడితే కానీ డొక్కాడే జీవితాలు. వాళ్ళ సమస్యలు కూడా అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకునే నాదుడే లేడని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మా అందరికీ ఒకటే చిరంజీవి గారే దిక్కు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చిన్న నిర్మాతలు కూడా సార్ మీరే సమస్యను పరిష్కరించాలని చివరికి చిరంజీవి గారి ఇంటికే ఆ పంచాయతీ జరిగింది. నేను ఆదివారం నట్టి కుమార్, తర్వాత సి కళ్యాణ్, మిగతా నిర్మాతలందరూ కూడా వెళ్ళి సార్ మీరే పరిష్కరించాలన్నారు. డెఫినెట్గా పరిష్కరిస్తారని చెప్పి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చారు. మీరు చెప్పింది నేను విన్నాను, ఫెడరేషన్ వాళ్ళతో కూడా రేపు మాట్లాడతాను, ఈ సమస్యని పరిష్కారం చేద్దామని చెప్పన్నారు. అంటే ఆల్మోస్ట్ ఈరోజు ఈ సమస్యని పరిష్కరించే ఏకైక మగవాడు మొనగాడు మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకంటే అనేక అవమానాలు 4.5 దశాబ్దాల్లో ఇండస్ట్రీలో అనేక అవమానాలు దాటి ఆయన వచ్చాడు. ఆయన కారణజన్ముడు అయ్యాడు. ఒకవైపు సినిమాల ద్వారా సోషల్ మెసేజ్, ఆ తర్వాత తన అభిమానులు కూడా సేవా దృక్పథం వైపు మరల్చారు. మొక్కలు నాటిచ్చాడు, బ్లడ్ ఇప్పించాడు. ఈరోజు బ్లడ్ బ్యాంక్ ద్వారా లక్షలాది మందిని కాపాడుతున్నారు. ఐ బ్యాంక్ ద్వారా చూపులు ప్రసాదిస్తున్నారు. చివరికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే కరోనా టైంలో 24 క్రాఫ్ట్స్ సినిమా రంగానికి బ్లడ్ బ్యాంక్ సిసిడి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర వస్తువులు ఇచ్చారు, రెమెడీసివిర్ ఇంజెక్షన్స్ ఇచ్చారు, ఆక్సిజన్ అందించారు. ఇవన్నీ దీంతో పాటుగా బ్లడ్ ఇచ్చి లక్షలాది మందిని కాపాడారు కరోనా టైంలో. ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు ఇన్ని సేవలు చేసే వ్యక్తికి జాతీయ స్థాయిలో అనేక మంది ప్రముఖ నటులతో పాటు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, మోదీ గారితో పాటు అందరూ ప్రశంసించారు. రేపు త్వరలో 22వ తారీఖు 69 నుండి 70 సంవత్సరాలు 7 పదుల వయసులో అడుగు పెడుతున్నారు. ఇప్పటికీ ఆయన వన్నీ తగ్గట్లేదు. మకుటలేని మహారాజే. మరి అటువంటి వ్యక్తి కారణజన్ముడు కాక మరి ఏమంటారు? అటువంటి చిరంజీవి గారి దగ్గరికే పంచాయతీ వెళ్ళింది. 2 వారాల నుంచి వాళ్ళ సమస్య కొలిక్కి రావట్లా. నిర్మాతల లైన్లు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఫెడరేషన్ వీళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. సమస్య ఎక్కడొకసారి సొల్యూషన్ కావాలి. ఆ సమస్యకి ఏకైక పరిష్కారం ఎవరైందిక? చిరంజీవి గారే. రాజమౌళి గారు కూడా చెప్పారు పలు సందర్భాల్లో, మీరు ఇండస్ట్రీ పెద్ద కాదని మీరు అనుకున్నా మీరే మాకు పెద్ద అని చెప్పి రాజమౌళి గారిని అంటే అగ్ర దర్శకుడు చెప్తున్నారు. అనేక మంది పెద్దలు చెప్తున్నారు. ఇప్పుడు చిన్న నిర్మాతలు చెప్తున్నారు, పెద్ద నిర్మాతలు చెప్తున్నారు. చివరికి ఎవరి దగ్గరికి వచ్చింది? ఆయన సినీ ఇండస్ట్రీ కోసం, ఆయన బాగోగుల కోసం జగన్మోహన్ రెడ్డి గారికి గత 5 సంవత్సరాల్లో పాలనలో స్వయంగా వెళ్ళి తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారని చెప్పి చేతులు జోడించి నమస్కరించి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు. ఆ రోజు ఈ నిర్మాతలకి బెనిఫిట్ చేసింది చిరంజీవి గారు కాదా? ఆయనకేం అవసరం, వెళ్ళాల్సిన అవసరం అని చెప్పి చాలామంది చెప్తున్నారు. కాబట్టి చిరంజీవి గారు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అనే దానికి ఈ సినీ కార్మికుల సమ్మె, 2 వారాల నుంచి జరుగుతున్న ఈ సమ్మె ఒక పరిష్కారం జరగాలంటే ఏకైక మార్గం ఎవరు అంటే చిరంజీవి గారు. మరి ఆ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది అనే దానికి ఇదే నిదర్శనం. 2 వారాల నుంచి జరుగుతున్న ఈ సమ్మె ఈ రోజుతో పులి స్టాప్ పడాలని ఇప్పుడు నిన్న నిర్మాతలతో మాట్లాడాడు చిరంజీవి గారు. మీరు చెప్పింది విన్నాను, ఎమికబుల్ సొల్యూషన్. వాళ్ళు చెప్పింది వింటాను. వాళ్ళకి ఇబ్బంది లేకుండా, మీకు ఇబ్బంది లేకుండా ఇద్దరికీ మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదనే ఒక భరోసా చిరంజీవి గారు తీసుకోవటం అందరూ హర్షిస్తున్నారు. కాబట్టి చిరంజీవి గారిని సందర్భంగా అభినందించాలి. ఎందుకంటే సమ్మె చేసుకుంటా పోతే నిర్మాతలకి వాళ్ళ పాపం షెడ్యూల్ జరగాల, హీరోలు డేట్స్ కావాలా, షూటింగ్ స్పాట్స్ ఇవన్నీ కూడా, కెమెరామ్యాన్లు, తర్వాత అన్ని 24 క్రాఫ్ట్స్ బాగుంటేనే సినిమా ముందుకెళ్తుంది. షూటింగ్లు ఆగిపోతే తీసుకొచ్చి నిర్మాతలు కోట్లాది రూపాయలు తీసుకొచ్చి హీరోల మీద పెడతా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటి? ఎవరు ఇబ్బంది పడకుండా ఆ సమస్యని పరిష్కరించే ఏకైక వ్యక్తి చిరంజీవి గారని దీన్ని బట్టి తెలుసు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.